ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం రీజనింగ్లోని అనాలజీ అనే టాపిక్ పైన క్వశ్చన్స్ అనేవి చూస్తున్నాం అనమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్. మినిమం 2 to 3 క్వశ్చన్స్ అనేవి మనం ప్రతి ఎగ్జామ్లో చూస్తామన్నమాట. సో అనాలజీలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. లెటర్ అనాలజీ ఉంటుంది, నెంబర్ అనాలజీ ఉంటుంది, వర్డ్ అనాలజీ ఉంటుంది. మనం తీసుకున్న క్వశ్చన్స్ అన్ని ఆ 3 టాపిక్స్ని కవర్ చేస్తూనే తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, select the set in which the numbers are related in the same way as are the numbers of the following sets. Note: operation should be performed on the whole numbers without breaking down the numbers into its constituent digits. క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే, ఈ 2 సెట్స్ అనేది ఏ లాజిక్తో అయితే రిలేట్ అయి ఉన్నాయో అదే లాజిక్ని ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ నోట్ చూసినట్లయితే ఆపరేషన్స్ అంటే ఇక్కడ మనం పర్ఫామ్ చేసేటి అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏ ఆపరేషన్ అయినా కూడా హోల్ నెంబర్స్ పైన మాత్రమే మనం ఆపరేషన్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే 7/9 అనేది ఒక ఫ్రాక్షన్, 7/9 అనేది 31/39గా మారింది, 3/5 అనేది 15/23గా మారింది. అది ఎలా మారిందో ఆ లాజిక్ ఏదో మనం ఇప్పుడు చూద్దాం. 7 అనేది 31గా మారింది కదా. 7 మల్టిపుల్స్లో 31కి దగ్గరగా ఉండేది ఏంటి? 7 4 28, 7 × 4, 28కి +3 యాడ్ చేస్తే 31 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 9 4 ఎంత? 36, దీనికి +3 యాడ్ చేస్తే 39 వస్తుంది. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం సాటిస్ఫై అవుతుందో లేదో. 3 × 4 ఎంత? 12, 12కి +3 యాడ్ చేస్తే 15, 5 × 4 ఎంత? 20, 20కి +3 యాడ్ చేస్తే 23. సో ఈ లాజిక్ అనేది మనకి 2 సెట్స్కి ఫాలో అయిందనమాట. ఈ ఆప్షన్స్లో ఏ సెట్కి ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 11 × 4 ఎంత? 44, 44కి +3 యాడ్ చేస్తే 47 వస్తుంది. 13 × 4 ఎంత? 52, 52కి +3 యాడ్ చేస్తే 55 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది ఫస్ట్ ఆప్షన్లో సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, XPF అనేది DLVగా మారింది, VAN అనేది FANగా మారింది. సేమ్ లాజిక్ని యూజ్ చేస్తూ ERY అనేది ఏమవుతుందో మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం. X అంటే 24, P అంటే 16, F అంటే 6, D అంటే 4, L అంటే 12, V అంటే 22. 24కి 4కి డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ని కన్సిడర్ చేద్దాం. ఎక్స్కి ఆపోజిట్ అంటే సి యొక్క వాల్యూ ఎంత? 3, కానీ ఇక్కడ సి ఉందా? సి లేదు, 4 ఉంది, అంటే దీనికి +1 యాడ్ చేశారనమాట. నెక్స్ట్ కూడా చూద్దాం. పి అంటే 16, పికి ఆపోజిట్ ఏంటి? కే యొక్క వాల్యూ ఎంత? 11, 11కి +1 యాడ్ చేస్తే 12. ఎఫ్ అంటే 6 కదా. ఎఫ్కి ఆపోజిట్ ఏంటి? యు అంటే వాల్యూ ఎంత? 21, 21కి +1 యాడ్ చేస్తే 22. సేమ్ ఇక్కడ కూడా ఫాలో అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. వి అంటే 22, ఏ అంటే 1, ఎన్ అంటే 14, ఎఫ్ అంటే 6, ఏ అంటే 1, ఎన్ అంటే 14 అనమాట. వికి ఆపోజిట్ ఫస్ట్ దీనికి ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ దీన్ని ఆపోజిట్ కనుక్కున్నాం, తర్వాత ఆ ఆపోజిట్ వచ్చిన వాల్యూకి +1 యాడ్ చేసాం. వికి ఆపోజిట్ ఏంటి? ఈ అనమాట. ఈ వాల్యూ ఎంత? 5, 5కి +1 యాడ్ చేస్తే 6. ఏకి ఆపోజిట్ ఏంటి? జెడ్ యొక్క వాల్యూ ఎంత? 26, దీనికి +1 యాడ్ చేస్తే 27 వస్తుంది. కానీ 27 అనే వాల్యూతో ఆల్ఫాబెట్ లేదు కదా మనకి. సో అలా ఆల్ఫాబెట్ అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కంటే ఎక్కువ డిజిట్ వచ్చినప్పుడు మనం వచ్చిన వాల్యూకి 26ని మైనస్ చేద్దాం. 1 అనేది మనకి ఆన్సర్ అనమాట. సో 1. నెక్స్ట్ ఏంటి? ఎన్కి ఆపోజిట్ ఎంత? ఎం వాల్యూ ఎంత? 13, 13 + 1 ఎంత? 14. సో సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. మనం ఇక్కడ ఏ లాజిక్ని ఫాలో అవుతున్నామంటే ఆల్ఫాబెట్ యొక్క ఆపోజిట్ని కనుక్కుంటున్నాం, ఆ ఆపోజిట్ ఆల్ఫాబెట్కి ఉన్న వాల్యూకి +1 యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ అప్లై చేద్దాం. ఈ అంటే 5, ఆర్ అంటే 18, వై అంటే 25. ఈకి ఆపోజిట్ ఏంటి? వి వాల్యూ ఎంత? 22, 22కి +1 యాడ్ చేస్తే 23 అంటే డబ్ల్యూ. ఆర్కి వాల్యూ ఆపోజిట్ అంటే ఐ అనమాట. ఐ వాల్యూ ఎంత? 9, 9 + 1 అంటే 10, 10 ఆల్ఫాబెట్ ఎంత? జే. వైకి ఆపోజిట్ ఏంటి? బి వాల్యూ ఎంత? 2, 2 + 1 అంటే 3 అనమాట. 3 అంటే సి. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 50, 60, 2000 అనేది ఒక సెట్, 20, 30, 200 అనేది ఇంకో సెట్ అనమాట. ఫస్ట్ సెట్ రాసుకుందాం. 50, 60, 2000. ఈ 2000 అనేది మనం ఎలా రాసుకోవచ్చు? 40 × 50గా రాసుకోవచ్చు,
200 ఇంటూ 10గా రాసుకోవచ్చు, 20 ఇంటూ 100గా కూడా రాసుకోవచ్చు అనమాట. ఈ మల్టిపుల్స్లో 50కి 60కి దగ్గరగా ఉండేది ఏది? 40 ఇంటూ 50 కదా. సో 40 ఇంటూ 50 రావాలంటే 50కి -10 చేయండి అంటే 40 వస్తుంది, 60కి -10 చేస్తే 50 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 2000 వస్తుంది కదా. సేమ్ లాజిక్ని సెకండ్ సెట్లో కూడా అప్లై చేద్దాం. సెకండ్ సెట్ ఏమి ఇచ్చారు? 20, 30, 200. ఫస్ట్ నెంబర్లో నుంచి -10 చేయండి అంటే 10, సెకండ్ నెంబర్ నుంచి కూడా -10 చేస్తే 30 - 10 ఎంత? 20. 20 ఇంటూ 10 అంటే 200. సో ఇది మన లాజిక్ అనమాట. ఫస్ట్ నెంబర్లో నుంచి -10 చేయాలి, సెకండ్ నెంబర్ నుంచి -10 చేయాలి, వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయాలి. ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కన్నా 31 - 10 ఎంత? 21. 21 ఇంటూ 10 - 10 అంటే 0. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. కానీ ఇక్కడ 0 లేదు, 48 ఉంది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 21 - 10 ఎంత? 11 ఇంటూ 11 - 10 అంటే 1. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 11. సో 11 అనేది వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే YE10 అనేది CWN 50గా మారింది, USD 8 అనేది GIX 32గా మారింది, GDP 12 అనేది ఏమవుతుందో మనం క్వశ్చన్ అనమాట మనం కనుక్కుందాం. YEN 10 అనేది ఎలా మారింది? CWN 50గా మారింది అనమాట. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. 25, 5, 14, 3, 23, 14 అనమాట. వైకి ఆపోజిట్ ఏంటి? బి యొక్క వాల్యూ ఎంత? 2. 2కి +1 యాడ్ చేస్తే 3 అనేది వస్తుంది. ఈకి ఆపోజిట్ ఏంటి? వి వాల్యూ ఎంత? 22. 22కి +1 యాడ్ చేస్తే 23 వస్తుంది. ఎన్కి ఆపోజిట్ ఏంటి? ఎం యొక్క వాల్యూ 13. 13కి +1 యాడ్ చేస్తే 14 వస్తుంది. లెటర్ అనాలజీలో లాజిక్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు నెంబర్ అనాలజీలో లాజిక్ని ఎందుకు కనుక్కుందాం. 10 అనేది 50గా మారింది. మనం ఇక్కడ చూస్తూనే 10 × 5 50గా రాసేయచ్చు అనమాట. కానీ ఇదే లాజిక్ ఈ నెంబర్స్కి కూడా అప్లై అయితేనే మనం తీసుకున్న లాజిక్ అనేది కరెక్ట్ అనమాట. 8 అనేది 32గా మారింది. ఇక్కడ ఏం చేసాం? 10 × 5 50గా చేసాం కదా. ఇక్కడ కూడా 8 × 5 అనేది సాటిస్ఫై అవ్వాలన్నమాట. 8 × 5 ఎంత? 40. కానీ ఇక్కడ ఏముంది? 32 ఉంది. సో ఈ లాజిక్ అనేది రాంగ్ అనమాట. ఇంకొక లాజిక్ చూద్దాం. 10 అనేది 50గా మారడానికి ఇంకో లాజిక్ ఏదో చూద్దాం. 10² ఎంత? 100. 100లో హాఫ్ ఎంత? 50. సో ఇక్కడ ఈ నెంబర్ అనాలజీ అనేది సాటిస్ఫై అయింది. 8 అనేది 32గా మారింది. ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ ఈ నెంబర్ని స్క్వేర్ చేసాం, దాంట్లోంచి హాఫ్ చేసాం. 8² ఎంత? 64. దీంట్లో హాఫ్ ఎంత? 32. సో ఈ లాజిక్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు GDP 12 అనేది ఏమవుతుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం. 7, 4, 16. జీకి ఆపోజిట్ ఏంటి? టీ వాల్యూ ఎంత? 20. దీనికి +1 యాడ్ చేస్తే U. డీకి ఆపోజిట్ ఏంటి? W వాల్యూ ఎంత? 23. దీనికి +1 యాడ్ చేస్తే X. పీకి ఆపోజిట్ ఏంటి? K యొక్క వాల్యూ ఎంత? 11. 11కి +1 యాడ్ చేస్తే 12 అంటే L. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేస్తాం? నెంబర్ అనాలజీలో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ చేస్తాం, ఆ వచ్చిన వాల్యూకి హాఫ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అప్లై చేద్దాం. ఫస్ట్ నెంబర్కి స్క్వేర్ చేస్తే 144. దీని హాఫ్ ఎంత? 72. సో ఇక్కడ 72 రావాలి. కానీ ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్లో అన్నిటికీ 72 అనేది ఉంది కదా. సో మళ్ళీ మనం ఇది చెక్ చేయాలన్నా అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ వరకు కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? UXL అంటే ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 13%, 27%, 3 అనేది 1053 అయింది. 4%, 8%, 13 అనేది 416 అయింది. 3%, 16%, 10 అనేది ఏమవుతుందో మనం కనుక్కోవాలన్నమాట. ఈ పర్సంటేజ్ ప్లేస్లో మనం ఏ సింబల్ పెట్టుకుంటే 1053 వస్తుంది. ప్లస్ పెట్టుకొని చూసామనుకోండి 1053 అంత పెద్ద నెంబర్ వస్తుందా? రాదు. మైనస్ పెట్టుకున్నా కూడా చిన్న నెంబర్ అవుతుంది కానీ పెద్ద నెంబర్ రాదు. సో ఇంటూ పెట్టుకొని అంటే మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకొని ట్రై చేద్దాం. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్. 13 × 3 ఎంత? 39. 39 × 27 ఎంత? 1053. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 4 × 8 × 13. 8 4s ఎంత? 32.
32 ఇంటూ 13 అంటే 416. సో ఇక్కడ కూడా ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ కూడా ఇంటూ పెట్టుకుందాం, 3 పర్సెంటేజ్ ప్లేస్లో ఇంటూ పెట్టుకుందాం. 16 ఇంటూ 10 అనమాట. 16 ఇంటూ 3 48 ఇంటూ 10 చేస్తే 480. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 7/3 అనేది 343 అయింది. 9/3 అనేది 729 అయింది. సేమ్ 6/3 అనేది ఏమవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. సో 343 మనం ఎలా రాసుకోవచ్చు, 7/3గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ @ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, పవర్ అనే సింబల్ని పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా 9/3 చేస్తే 729. సో ఈ లాజిక్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ కూడా 6/3ని పెట్టుకుంటే దీని వాల్యూ ఎంత, 216. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7#3#2 అనేది 237 అయింది. 8#4#1 అనేది 148 అయింది. 3#5#4 అనేది ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 7 3 2, దాన్ని రివర్స్ చేయండి, 2 3 7. సేమ్ ఇక్కడ కూడా చూడండి, 8 4 1 రివర్స్ చేస్తే 1 4 8. సేమ్ ఇక్కడ కూడా 3 5 4 ఇచ్చారు, దీనికి రివర్స్ ఏమవుతుంది, 4 5 3. సో 4 5 3, ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 36/2 ఏమైంది, 1296గా మారింది. 4/4 అనేది 256గా మారింది. 9/3 అనేది ఏమవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. ఈ @ సింబల్ ప్లేస్లో మనం ఏ సింబల్ పెట్టుకుంటే 1296 వస్తుంది, పవరే కదా. 36 స్క్వేర్ ఎంత, 1296 అనమాట. సో 4/4 అన్నా కూడా 256. సో ఈ కండిషన్ అంటే ఈ లాజిక్ అనేది మనకి సాటిస్ఫై అయింది. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేస్తే 9/3 అంటే ఎంత, 729 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12/2 అనేది 145 అయింది. 15/2 అనేది 226 అయింది. 24/2 అనేది ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ రాసుకుంటే 12/2 అనేది 145 అయిందనమాట. మనము ఇందాకలాగా @ ప్లేస్లో స్క్వైర్ అనేది అదే పవర్ అనేది తీసుకున్నాం అనుకోండి, 12 స్క్వైర్ ఏమవుతుంది, 144 అవుతుంది. కానీ ఇక్కడ 145 ఉంది అంటే దీనికి +1 యాడ్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 15/2 ఏమైంది, 226. కానీ ఇక్కడ పవర్ సింబల్ పెట్టుకుంటే 15 స్క్వేర్ అంటే 225. దీనికి +1 యాడ్ చేస్తే 226 అనమాట. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం సేమ్ లాజిక్ని. 24/2 అంటే 576. దీనికి +1 యాడ్ చేస్తే 577. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 3 14 1 4 36 2 అని 2 సెట్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ సెట్ రాసుకుందాం, 3 14 1. ఈ 2 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఈ నెంబర్ ఎలా వస్తుందో మనం చూద్దాం. 3 క్యూబ్ ఎంత, 27. 1 క్యూబ్ ఎంత, 1. దీని రెండింటిని ప్లస్ చేయండి, ఏమొస్తుంది, 28. దీంట్లో హాఫ్ ఎంత, 14. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందనమాట. సేమ్ లాజిక్ని ఈ సెట్కి కూడా అప్లై చేద్దాం. 4 36 2 అనేది వాళ్ళు ఇచ్చిన సెట్ అనమాట. 4 క్యూబ్ ఎంత, 64. 2 క్యూబ్ ఎంత, 8. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 72 వస్తుంది. దీంతో హాఫ్ ఎంత, 36. సో ఈ కండిషన్ అనేది ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. సేమ్ లాజిక్ ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 8 12 2. 8 క్యూబ్ అంటే 512 ప్లస్ 2 క్యూబ్ అంటే 8 520. దీంట్లో హాఫ్ చేసినాం అనుకోండి 260 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 12 ఇచ్చారు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. మనం బాగా అబ్జర్వ్ చేస్తే 8 8 2 2. మళ్ళీ క్యాలిక్యులేషన్ అంతా చేయాలని అవసరం లేదు. ఇక్కడ మనకి ఏం ఆన్సర్ వచ్చింది, 260. ఇక్కడ కూడా 260 ఉంది. సో ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 12 అనేది 16గా మారింది.
24 అనేది 64గా మారిందనమాట. ఈ 16, 64 పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా, అంటే దీన్ని ఏం రాయొచ్చు, 4 స్క్వేర్ రాయొచ్చు, 8 స్క్వేర్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను, 12, 16 ఏం రాయొచ్చు, 4 స్క్వేర్. అంటే ఈ 12 రావాలంటే 4కి ఇంటూ 3 చేస్తే 12 వస్తుంది కదా. సేమ్ లాజిక్ ఎవరు సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 24, 64 ఇచ్చారు. 64ని ఎలా రాయొచ్చు, 8 స్క్వేర్. 8కి ఇంటూ 3 చేస్తే 24 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఇదనమాట. 18 ఇక్కడ ఈ ప్లేస్లో ఏమొస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ కూడా కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ రావాలన్నమాట. సో ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే 26 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదు, కాబట్టి ఎలిమినేట్ చేయండి. 28 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 32 కూడా కాదనమాట. సో కంపల్సరీ 4 అనేది ఉండాలి. కానీ మనం ఒకసారి చెక్ చేద్దాం. 36 ఏం రాయొచ్చు, 6 స్క్వేర్. 6 ఇంటూ 3 ఎంత, 18. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 37 అనేది 100గా మారింది, 29 అనేది 76గా మారింది. సరే లాజిక్ ఏదో చూద్దాం. 37 అనేది ఎలా మారింది, 100 అనేది 37 మల్టిపుల్స్లో దేనికి దగ్గరగా ఉంది, 37 3s ఎంత, 111కి దగ్గరగా ఉంది కదా. కానీ ఇక్కడ ఏం చేశారు, -11 చేస్తే మనకు 100 అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ 37ని ఇంటూ 3 చేసాం, దానికి -11 చేసాం. 29 ఇంటూ 3 అంటే 87 అనమాట. దీనికి -11 చేస్తే 76 వస్తుంది. సో సాటిస్ఫై అయింది. సేమ్ ఇక్కడ అప్లై చేద్దాం. 24 ఇంటూ 3 చేయాలి అంటే ఏమొస్తుంది, 72. దీనికి -11 చేయాలా, 61. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 24 అనేది 840గా మారింది, 33 అనేది 1452గా మారింది. లాజిక్ ఏదో చూద్దాం. 24 అనేది 840గా మారిందనమాట. ఫస్ట్ దీని యొక్క స్క్వేర్ కనుక్కుందాం. 24 స్క్వేర్ ఎంత, 576. కానీ 840 వచ్చిందా, రాలేదు. ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 840 వస్తుంది, 264ని యాడ్ చేస్తే మనకి 840 వస్తుంది. ఇది ఎలా చేసాం, 24 స్క్వేర్ కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 24 ఇంటూ 11. అంటే మన కండిషన్ ఏంది, గివెన్ నెంబర్కి ఫస్ట్ స్క్వేర్ చేయాలి, అలానే దాని యొక్క అది గివెన్ నెంబర్కి ఇంటూ 11 చేసి యాడ్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సాటిస్ఫై అయితే కనుక మనం తీసుకున్న లాజిక్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ 33 స్క్వేర్ ఎంత, 1089. దీనికి 33 ఇంటూ 11ని యాడ్ చేయాలి. 33 ఇంటూ 11 అంటే 363. 1089కి 363 యాడ్ చేస్తే 1452. సో ఇక్కడ తీసుకున్న లాజిక్ అనేది కరెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు దీనికి కనుక్కుందాం. 27 స్క్వేర్ ప్లస్ 27 ఇంటూ 11 చేయాలి. 27 స్క్వేర్ ఎంత, 729. 27 ఇంటూ 11 అంటే 297. సమ్ చేస్తే 1026 అనేది మనకి ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 21 అనేది 196గా మారింది, 38 అనేది 315గా మారింది. మనం లాజిక్ ఏందో కనుక్కుందాం. 21 అనేది 196గా మారింది. 196ని మనం ఎలా రాయొచ్చు, 28 ఇంటూ 7గా రాసుకోవచ్చు. ఈ 28 అనేది 21 + 7గా రాసుకోవచ్చు. ఇలా మనం డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా లాజిక్ని కనుక్కోవచ్చు అనమాట. సో మనం ఇచ్చిన నెంబర్కి +7 చేస్తున్నాం, ఆ వచ్చిన వాల్యూకి ఇంటూ 7 చేస్తున్నాం. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 38 + 7 అంటే 45. 45 ఇంటూ 7 అంటే 315. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ అప్లై చేద్దాం. 29 + 7 ఇంటూ 7. 29 + 7 అంటే 36 ఇంటూ 7 అంటే లాస్ట్ నెంబర్ చెక్ చేసుకోండి. 7 6 42 వస్తుంది. అంటే లాస్ట్లో ఖచ్చితంగా 2 రావాలి. ఆప్షన్స్లో 2 అనేది లాస్ట్ డిజిట్కి ఏది ఉంది, ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మిగతా అన్నింటిలో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనకి 2 రావాలి లాస్ట్లో. కాబట్టి లాస్ట్ డిజిట్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, టైం వేస్ట్ కాకోకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8 అనేది 496గా మారింది, 9 అనేది 711గా మారింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ 8 క్యూబ్ ఎంత చూద్దాం. 8 క్యూబ్ అంటే 512. దీనికి ఎంత మైనస్ చేస్తే 496 వస్తుంది, 16ని మైనస్ చేస్తే 496 వస్తుంది. ఆ 16ని ఏం చేస్తాం,
8 into 2గా రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ గివెన్ నెంబర్కి క్యూబ్ చేస్తాం, దీనిలో నుంచి 8 into 2ని మైనస్ చేస్తాం. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 9ని ఫస్ట్ క్యూబ్ చేసుకోండి అంటే 729. దీనిలోంచి మైనస్ ఏం చేయాలి? 9 into 2 ఎంత? 18. 18ని మైనస్ చేస్తే 711. సో ఈ లాజిక్ అనేది మనకి సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూస్ ఉందో చూద్దాం. ఆప్షన్స్లో నుంచి వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ 5 అనే ఆప్షన్ని తీసుకుందాం. 5 క్యూబ్ ఎంత? 125. మైనస్ 5 into 10 ఎంత? 10. 5 into 2 ఎంత? 10. దీనిలోంచి మైనస్ చేస్తే 115 రావాలి, కానీ 115 ఇక్కడ లేదు, 204 వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. 13 స్క్వేర్ ఎంత? 169. 13 క్యూబ్ చేస్తే 204 కంటే ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. మనం 13 to 26 మైనస్ చేసినా 204 అనే వాల్యూ రాదు, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 6 క్యూబ్ ఎంత? 216. 216లోంచి 6 into 2 12ని మైనస్ చేస్తే 204 అనేది మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. 687 అనేది 612గా మారింది, 621 అనేది 546గా మారింది. 713ని ఏమవుతుందో మనం ఇప్పుడు కనుక్కుందాం. 687, 612 కొంచెం దగ్గరగానే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుందాం. 687కి 612కి డిఫరెన్స్ ఎంత? 75. 621కి 546 కూడా డిఫరెన్స్ కనుక్కుందాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 75. ఇప్పుడు 713 నుంచి 75ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది కదా. 713 నుంచి 75ని మైనస్ చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. సో చూద్దాం. 713 మైనస్ 75 చేస్తే ఏమొస్తుంది? 638. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. మనం మొత్తం మైనస్ చేయకోకుండా ఇప్పుడు లాస్ట్ డిజిట్ని తీసుకున్నాం అనుకోండి, 3లోంచి 5 పోదు కాబట్టి 13లోంచి 5 అంటే 8 అనేది మనకి ఆన్సర్ అనమాట. లాస్ట్ డిజిట్ ఒకటి చెక్ చేసుకోండి. 8 అనేది ఏ ఆప్షన్లో ఉంది? ఫోర్త్ ఆప్షన్లో మాత్రమే ఉంది, కాబట్టి 4 అనే ఆప్షన్ మనం పెట్టేయచ్చు. టైం అనేది సేవ్ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్. 25 అనేది 264గా మారింది, 49 అనేది 456గా మారింది. 31 అనేది ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. ఈ 264ని మనం ఎలా రాసుకోవచ్చు? 33 into 8గా రాసుకోవచ్చు. 33 అంటే 25 ప్లస్ 8 33 కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ఈ నెంబర్కి ఫస్ట్ ప్లస్ 8 యాడ్ చేస్తున్నాం, వచ్చిన వాల్యూకి 8ని మల్టిప్లై చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం. 49కి ఫస్ట్ ప్లస్ 8 యాడ్ చేయండి, ఎంత? 57. దీనికి ఇంటూ 8 యాడ్ చేస్తే 456. సో ఈ లాజిక్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు 31 నుంచి ఏమొస్తుందో మనం సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ చేద్దాం అనమాట. 31కి ప్లస్ 8 యాడ్ చేయండి అంటే 39. 39కి ఇంటూ 8 చేస్తే మనకేమొస్తుంది? ఫస్ట్ లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుందాం. 9 8s ఎంత? ఖచ్చితంగా లాస్ట్లో 2 రావాలన్నమాట. ఆప్షన్లో వెరిఫై చేసుకుంటే 2 అనేది దేనికి ఉంది? ఫస్ట్ ఆప్షన్కి మాత్రమే ఉంది, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 10 అనేది 45గా మారింది, 11 అనేది 55గా మారింది. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ ఉంటే 28 వస్తుందో మనం చెక్ చేద్దాం. ఈ 11 అనేది 55గా మారడానికి జస్ట్ 11 into 5 55 అని మనం రాసేసుకోవచ్చు, కానీ 10 into 5 50 అని ఇక్కడ ఉందా? లేదు. కాబట్టి ఇంకొక లాజిక్ ఉంటుంది, మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు 10 స్క్వేర్ చేయండి, 100. దీంట్లో నుంచి సేమ్ వాల్యూని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. దీంట్లో హాఫ్ ఎంత? 45. సో 45 అనేది మనకు వచ్చింది. మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ 10కి స్క్వేర్ కనుక్కున్నాం, దీంట్లోంచి సేమ్ నెంబర్ని మైనస్ చేస్తున్నాం, ఎంత వస్తుంది? 90. దీంట్లో హాఫ్ ఎంత? 45. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ 11ని స్క్వేర్ చేద్దాం, 121. దీంట్లో నుంచి సేమ్ వాల్యూని మైనస్ చేద్దాం, అంటే 11ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 110. దీంట్లో హాఫ్ ఎంత? 55. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఆప్షన్స్ తీసుకొని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 9 తీసుకున్నట్లయితే ఫస్ట్ 9 స్క్వేర్ ఎంత? 81. 81లోంచి మళ్ళీ 9ని సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుంది? 72. 72లో హాఫ్ ఎంత? 36 అనమాట. కానీ ఇక్కడ 28 ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 8 స్క్వేర్ ఎంత? 64. 64లోంచి సేమ్ నెంబర్ని మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 56. 56లో హాఫ్ ఎంత? 28. 28 వచ్చింది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 5 అనేది 150గా మారింది,
8 అనేది 576గా మారింది. 150 రావాలంటే 5 క్యూబ్ 125 అనేది 150కి దగ్గరగా ఉంది కదా, సో అది తీసుకుందాం. 5 క్యూబ్ అంటే 125. ఇంకా ఎంత యాడ్ చేస్తే 150 వస్తుంది? 25ని యాడ్ చేస్తే మనకి 150 వస్తుంది అనమాట. ఈ 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 5 క్యూబ్ని 5 స్క్వేర్ని యాడ్ చేస్తే మనకి 150 అనే వాల్యూ వస్తుంది. దీనికి కూడా అప్లై చేద్దాం సేమ్ లాజిక్ని. ఫస్ట్ 8కి క్యూబ్ తీసుకుందాం. 8 క్యూబ్ ఎంత? 512 ప్లస్ 8 స్క్వేర్ ఎంత? 64. రెండింటిని యాడ్ చేస్తే 576 అనేది మనకు వస్తుంది. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. సేమ్ 6ని కూడా తీసుకొని చేద్దాం. 6 క్యూబ్ ఎంత? 216 ప్లస్ 6 స్క్వేర్ ఎంత? 36. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 252. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 24, 9, 21 అనేది ఒక సెట్, 34, 16, 33 అనేది ఇంకొక సెట్ అనమాట. ఈ 2 సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో ఫస్ట్ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ తీసుకున్నట్లయితే 24, 9 అనేది 21. సో ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. 24లో హాఫ్ ఎంత? 12. 12కి ప్లస్ 9 యాడ్ చేయండి, 21 వస్తుంది కదా. సో ఈ లాజిక్ అనేది ఈ సెట్కి సాటిస్ఫై అయ్యింది. దీనికి కూడా సాటిస్ఫై అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. 34, 16, 33 ఇచ్చారు. ఫస్ట్ దీనికి హాఫ్ చేయండి అంటే 17. 17కి దీన్ని యాడ్ చేయండి. 17 ప్లస్ 16 అంటే 33. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ వెరిఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని తీసుకుంటే 34/2 ఎంత? 17. 17కి ప్లస్ 8 యాడ్ చేస్తే 25 వస్తుంది. కానీ ఇక్కడ 28 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 53/2 చేసామనుకోండి, మనకు డెసిమల్స్లో వస్తుంది. నోట్ అనే పాయింట్లో మనకి క్లియర్గా ఇస్తున్నారు చూడండి. ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. అంటే మనం ఏ ఆపరేషన్ అయినా లైక్ అడిషన్ కానివ్వండి, సబ్ట్రాక్షన్ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, ఏ ఆపరేషన్ చేసినా కూడా హోల్ నెంబర్స్లో మాత్రమే చేయాలన్నమాట. కాబట్టి దీనికి హాఫ్ చేస్తే డెసిమల్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. సేమ్ దీనికి కూడా హాఫ్ చేసినా మనకు డెసిమల్స్లో వస్తాయి కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఖచ్చితంగా రైట్ అయి ఉండాలి. కానీ ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని హాఫ్ చేస్తే 21. 21కి ప్లస్ 9 యాడ్ చేస్తే 30. సో ఫోర్త్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 4, 9, 16 అనేది ఒక సెట్, 25, 36, 49 అనేది ఇంకొక సెట్ అనమాట. ఈ సెట్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో ఫస్ట్ చెక్ చేద్దాం. 4 అంటే ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 9 అంటే 3 స్క్వేర్. 16 అంటే 4 స్క్వేర్. ఇవేంటి? స్క్వేర్స్ కదా. సేమ్ ఈ సెట్ కూడా రాసుకుందాం. అంటే 25 అంటే ఏం రాయొచ్చు? 5 స్క్వేర్. 36 అంటే 6 స్క్వేర్. 49 అంటే 7 స్క్వేర్. ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్గా ఉన్నాయి ప్లస్ స్క్వేర్స్లో ఉన్నాయి. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండాలి, స్క్వేర్స్ ఉండాలి. మన లాజిక్ ఇదే అనమాట. అలానే సేమ్ లాజిక్ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 49 అంటే 7 స్క్వేర్, 64 అంటే 8 స్క్వేర్, 81 అంటే 9 స్క్వేర్. ఇవన్నీ కాన్సిక్యూటివ్ డిజిట్స్గా ఉన్నాయి ప్లస్ స్క్వేర్స్లో ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 17, 59, 625 అనేది ఒక సెట్, 8, 44, 784 అనేది ఇంకొక సెట్ అనమాట. సో మనం ఏ లాజిక్తో రిలేట్ అయిందో ఫస్ట్ చెక్ చేద్దాం. 17, 59, 625. 625 అంటే 25 స్క్వేరే కదా. సో 25ని తీసుకుందాం. 25కి ఎంత యాడ్ చేస్తే 59 వస్తుంది? 34ని యాడ్ చేస్తే 59 వస్తుంది. 34 అంటే 17 2s 34 కదా. సో దీన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 784 అంటే 28 స్క్వేర్ అంటే 28 తీసుకుందాం. 8 × 2 ఎంత? 16. దీన్ని యాడ్ చేస్తే 44 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 784 అనేది 28 స్క్వేర్ కదా. అంటే 28 తీసుకుందాం. 28 ప్లస్ 22 × 2 ఎంత? 44. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 272 వస్తుంది. కానీ ఇక్కడ 78 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 2025 అనేది 45 యొక్క స్క్వేర్ అనమాట.
45 తీసుకుందాం. 12 2s 24, యాడ్ చేస్తే 69. సో సాటిస్ఫై అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8 5 40 60 అనేది ఒక సెట్, 9 77 అనేది ఇంకొక సెట్ అనమాట. ఫస్ట్ సెట్ తీసుకుందాం. 8 5 40 60, 8 × 60 చేస్తే 480 వస్తుంది కదా, అంటే 540కి దగ్గరగా ఉంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 540 వస్తుంది? 16 యాడ్ చేస్తే 540 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని ఇంటూ చేస్తున్నాం, ప్లస్ లాస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 9 77 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 63, ప్లస్ లాస్ట్ నెంబర్ని యాడ్ చేయండి 70. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 12 × 60 ఎంత? 720. 720కి మళ్ళీ 60 యాడ్ చేస్తే 780 వస్తుంది, కానీ 780 లేదు ఇక్కడ, 56 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 8 × 7 ఎంత? 56. దీనికి మళ్ళీ లాస్ట్ నెంబర్ని యాడ్ చేయండి 7, ఎంత వస్తుంది? 63. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 16 అనేది 96గా మారింది, 18 అనేది 120గా మారింది. ఇక్కడ 16 అనేది 96గా మారడానికి మనం సింపుల్గా 16 6 ఎంత? 96 అని రాసేయచ్చు. కానీ 18 6 120 కాదు. సో ఇంకొక లాజిక్ ఏదో ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ ఇది తీసుకుందాం. 16 అనేది 96గా మారింది. ఇప్పుడు మనకు తెలుసు 16 × 6 అనేది 96 అని. ఈ 6 ప్లేస్లో 18/3 రాసుకున్నా కూడా 6 కదా వస్తుంది. సో ఈ లాజిక్ అప్లై చేసినా కూడా 96 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ నెంబర్ని రాసుకుంటున్నాం, ఇంటూ దీనికి +2 యాడ్ చేస్తున్నాం, అంటే 16 + 2/3 చేస్తున్నాం. 16 × 18/3, అప్పుడు మనకి 96 అనేది వస్తుంది. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ 18 తీసుకుంటున్నాం, ఇంటూ ఇక్కడ కూడా 16 తీసుకొని తర్వాత 16 + 2 చేసాం కదా, సేమ్ 18 తీసుకుంటున్నాం, దీనికి 18 + 2 అంటే 20, 20/3 చేద్దాం. 3 1s 3 6, 6 × 20 ఎంత? 120. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 22 × 22 + 2 ఎంత? 24/3 చేస్తే 22 × 8 వస్తుంది. 8 2s ఎంత? 6, అంటే లాస్ట్లో ఖచ్చితంగా 6 అనేది రావాలి, కానీ ఇక్కడ 6 ఉందా? లేదు, 1 ఉంది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. 21 తీసుకుందాం. 21 × 21 + 2 ఎంత? 23/3 చేస్తే కన్నా 3 1s 3 7s, 7 × 23 అంటే 161 వస్తుంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8 అనేది 48గా మారింది, 15 అనేది 195గా మారిందనమాట. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ 8 నుంచి 48గా మారడానికి జస్ట్ 8 6 48 అని మనం చెప్పేయచ్చు, కానీ 15 6 90 లేదు కదా, అక్కడ 195 ఉంది. సో ఇంకొక లాజిక్ ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ 8 48 ఇచ్చారు. 8² ఎంత? 64. 64కి కొంచెం దగ్గరగానే ఉంది కదా, దీంతో ఎంత మైనస్ చేస్తే 48 వస్తుంది? 16 మైనస్ చేస్తే 48 వస్తుంది. ఈ 16 అంటే 8 × 2గా రాసుకోవచ్చు. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం, ఈ నెంబర్కి స్క్వేర్ కనుక్కున్నాం, దానికి 8 × 2ని మైనస్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా 15² ఎంత? 225. 15 × 2 ఎంత? 30ని మైనస్ చేసాం, అప్పుడు 195 వస్తుంది. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 13² ఎంత? 169. దీంట్లోంచి ఎంత మైనస్ చేయాలి? 13 × 2 మైనస్ చేయాలి కదా. 13 2s ఎంత? 26. అప్పుడు ఏమొస్తుంది? 143. సో మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.